MCN వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు గాంధీనగర్ వద్ద ఆటోలో గంజాయి తరలిస్తున్న 6 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసి నిందితుల నుండి 3 కేజీల గంజాయిని మరియు 2 ఆటోలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు పలమనేరు సిఐ చంద్రశేఖర్ వెల్లడించారు. పలమనేరులో అమర్నాథ్ రెడ్డి చేపడుతున్న ఇంటింటికి తెలుగుదేశం పర్యటన గంగ జాతరను తలపిస్తోంది. పలమనేరు పట్టణంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వాడవాడల ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో పాటు మునిపెన్నడూ జరగని విధంగా ఆయనను పూలమాలతో ముంచెత్తుతూ ప్రజలు ఘనంగా స్వాగతం తెలియజేస్తున్నారు. వీకోట మండలంలోని తోటకనమనందు గ్రామ సచివాలయ భవనం, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్ర భవనాలను పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ ప్రారంభించారు. పలమనేరు పట్టణంలో ఈరోజు రథసప్తమి పర్వదినాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. సూర్య జయంతిని పురస్కరించుకొని శుక్రవారం నాడు తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. మధ్యాహ్నం స్వామి పుష్కరిణిలో చక్ర స్నానం వేడుకగా జరిగింది. అరవై 61 సంవత్సరాల పెరుమాల్ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బండపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతనికి విశాఖపట్నంలో గంజాయి అమ్మే వ్యక్తి పరిచయంతో అక్కడ నుండి 3 కేజీల గంజాయిని తీసుకువచ్చి అతని బామర్ది దిలీప్ అతని స్నేహితులతో కలిసి 2 ఆటోలలో 6 వ్యక్తులు కర్ణాటక రాష్ట్రంలో గంజాయికి డిమాండ్ ఉందని పలమనేరు సమీపంలోని గాంధీనగర్ బస్ షెల్టర్లో గంజాయిని చిన్న ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసుకుని కర్ణాటక రాష్ట్రంలో అమ్మేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పడంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. వీరికి గంజాయి అమ్ముతున్న విశాఖపట్నానికి చెందిన వ్యక్తిని త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ జాస్వ గారి ఆదేశాల మేరకు పలమనేరు డిఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారి ఉత్తర్వుల మేరకు ఈ గంజాయి మరియు కర్ణాటక లిక్కర్ పైన గట్టి నిఘాని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిఘాలో భాగంగా నిన్నటి దినం మధ్యాహ్నం 3:30 గంటలకు గాంధీనగర్ బస్ స్టాప్ దగ్గర కొంతమంది గంజాయి వ్యాపారం చేయడానికి కొన్ని ప్యాకెట్లుగా తయారు చేస్తున్నారని చెప్పి మాకు సమాచారం రావడం జరిగింది. ఈ సమాచారాన్ని బట్టి వెంటనే మేము మా సిబ్బంది అందరూ కూడా మండల తహసీల్దార్తో పాటు అక్కడికి వెళ్ళి చూడగా 2 ఆటోలు అక్కడ ఉన్నాయి. సుమారు 6 మంది వ్యక్తులు అక్కడ కూర్చొని ఉన్నాడు. వాళ్ళందరూ ఈ గంజాయిని చిన్న పాకెట్స్ ఇక్కడ ఉంచాం కదా, ఈ ప్యాకెట్స్గా తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ మేము పట్టుకొని విచారిస్తే వాళ్ళల్లో పెరుమాల్ అనే వ్యక్తి ఆయన పూతలపట్టు, ఆయన ఈ గ్యాంగ్ కొద్దిగా లీడరు. మళ్ళీ ఈయనకు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో పరిచయం ఉంది. అక్కడ నుంచి ఈయన ఈ పెరుమాల్ సరుకు తీసుకురావడం, ఈయన కూడా కావాలంటే అక్కడికి వెళ్ళడం తీసుకురావడం జరుగుతుంది. ఈ గంజాయి ఎక్కడి నుంచి తెచ్చిన తర్వాత మళ్ళా దిలీప్ అనే వ్యక్తికి ఈ పెరుమాల్లో ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అంటే వీళ్ళంతా డబ్బు ఎక్కువ కోసమే అమ్ముతూ ఉన్నారు ఈ గంజాయిని. ఈ విధంగా 2 కేజీల ప్యాకెట్లు వస్తాయి. ఈ ప్యాకెట్లని ఎక్కువ రేటుకి అక్కడ నుంచి తక్కువ రేటు తీసుకొని వీటిని ఇంకా ఎక్కువ రేటుకి అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు దీంట్లో. వీళ్ళు ఈ రకంగా ప్యాకెట్స్ తీసుకొని ఆటోలో దాచి ఉంచి ఒక్కొక్కరికి సీక్రెట్గా దాదాపు ఈ చిన్న ప్యాకెట్ 300 నుంచి 400 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ విధంగా ప్యాకెట్స్ చేసి వీళ్ళు సీక్రెట్గా అమ్ముతూ ఉన్నారు. వీటిని ఇంకా బెంగళూరులో అమ్మితే ఇంకా ఎక్కువ రేట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ 6 మంది ఉద్యోగాలు కూడా డిసైడ్ చేసుకొని బెంగళూరుకు పోయేటప్పుడు మనకు సమాచారం వచ్చింది. వీళ్ళందరినీ కూడా నిన్న అదుపులోకి తీసుకున్నాం. దీంట్లో పూతలపట్టు మండలానికి చెందిన వ్యక్తులు 3 ఉన్నారు. చిత్తూరు టౌన్కి చెందిన వాళ్ళు 3 ఉన్నారు. ఈ 6 మందిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా వీళ్ళ వెనకలు ఉన్నటువంటి కింగ్ పిన్ అనే వ్యక్తి ఎవరైతే విశాఖపట్నం వ్యక్తి ఉన్నారో ఆయన కూడా మనం త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుంచి సుమారు మనం 3 కేజీలు గంజాయి, తర్వాత 2 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ NDPS కింద కేసు నమోదు చేసి ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. వీటి వల్ల సుమారు దగ్గర వీళ్ళు అంటే అక్కడ తక్కువ రేటు వస్తుంది, వీళ్ళు అమ్మేది ఎక్కువ రేటుకు అమ్ముతారు. 3 కేజీలన్నా కూడా సుమారుగా 34 అమ్మడం జరుగుతుంది. చంద్రశేఖర్ సిఐ సార్. ఎవరికి అమ్ముతున్నారు సార్? పబ్లిక్ అమ్ముతారు. అంటే వీళ్ళు ఈ ప్యాకెట్స్ జోలో పెట్టుకుంటారు, ఆటోలో దాచిపెడతారు. వీళ్ళు అమ్ముతున్నారని తెలిసిన వ్యక్తులు ఒక్కొక్కరు పోయి తీసుకుంటారు అనమాట. అంటే దీనికి అలవాటు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు పోయి ఒక్కొక్కరు 200, 300, 400కు ఈ ప్యాకెట్స్ తీసుకొని జోలో పెట్టుకొని వాడుతూ ఉన్నారు.
నిన్న మనం కూడా అట్లే ఒక చిన్న ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి దీన్ని పట్టుకొని లింక్ను మనం ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పలమనేరు పట్టణంలో ఈరోజు రథసప్తమి పర్వదినాన్ని అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహన సేవలో భక్తాదులు పాల్గొన్నారు. ఈ వాహన సేవ అపరూప దృశ్యాన్ని పట్టణ ప్రజలు తిలకించి భక్తి ప్రపత్తులతో పారవస్యం చెందారు.
వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమలలో ఈరోజు వెంకటేశ్వర స్వామి గురువీధుల్లో సప్త వాహనాల మీద విహరిస్తాడు. కానీ ఇప్పుడు పలమనేరులో మన వెంకటేశ్వర స్వామి గారిని సూర్యోదయానికి ముంచే అలంకారాలంతా చేసుకొని సూర్యుడు ఉదయించిన టయానికి ఆ కిరణాలు వెంకటేశ్వర స్వామి పాదాలకు చెందే విధంగా కూడా ఈరోజు తూర్పు పక్కన వెంకటేశ్వర స్వామిని అరేంజ్ చేసుకొని 108 హారతులతో దేవునికి పూజలు జరిపించుకొని అలంకారం చేయడం జరిగింది. ఈరోజు స్వామివారు పురవీధుల్లో కూడా ప్రజలకు దర్శనమిచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ గుడి తరఫున చేస్తున్నాం. ఈ గుడి తరఫున చేస్తున్నటువంటి కమిటీకి కానీ దీనికి సహకరించినటువంటి ఆర్యవైశ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ ఏడుకొండలవాడ వెంకటరమణ ఏడుకొండలవాడ వెంకటరమణ పలమనేరు పట్టణంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వాడవాడలా ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో పాటు మునుపెన్నడూ జరగని విధంగా ఆయనను పూల వర్షంతో ముంచెత్తుతూ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి వీధిలోనూ ఆద్యంతం ఆయనను గజపూలమాలలు వేసి హారతలతో ఘనంగా సన్మానించారు. మరోవైపు చిన్నగాండ్ల వీధిలో నెమలి ఈకలతో వేసిన హారం పలువురిని ఆకట్టుకుంది. ఇక పలుచోట్ల ఎన్టీఆర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి పార్టీ జెండాలను ఆయన ఆవిష్కరించారు. ఈ మేరకు శుక్రవారం పలమనేరు పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకుని తెలుగుదేశం మినీ మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలను ఆయన వివరించారు. ప్రజలను ఉద్దేశించి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు నాపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞుడిగా ఉంటానన్నారు. పలమనేరు పాతపేట ప్రాంతం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కంచుకోటగా ఉందని ఈ దఫా జనసేన పార్టీతో కలిసి ముందుకెళ్తున్నామని తెలిపారు. మాజీ కౌన్సిలర్ గోవిందస్వామి కుటుంబీకులను పరామర్శించి టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ కౌన్సిలర్ గోవిందస్వామి గత సంవత్సరం మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీనా మెల్లిగా మెల్లిగా
తిరిగి తిరిగి సరైన పోస్ట్ పెట్టావు మధ్యలో ఇంకా టైం అవుతుంది మనకి బయలుదేరుతా ఉన్నారు ఫోన్ చేసినాను ఇప్పుడు వస్తాను సార్ అట్లే అమరన్న గారి నాయకత్వం అమరన్న గారి నాయకత్వం అమరన్న గారి నాయకత్వం అమరన్న గారి నాయకత్వం జై తెలుగుదేశం కౌన్సిల్లో బాగా దబాయిస్తా ఉంటావు ఉంటావా నువ్వు నేను ఉండేటప్పుడు మేమంతా ఉన్నాం కదా ధైర్యంగా ఉండు ఏం కాదు బాగా ధైర్యంగా ఎదురు నిలబడి మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ ఎదురు నిలబడి మాట్లాడుతూ ఉంటుంది సరే గట్టిగా ఉండమ్మా ఏం కాదు అవసరం ఆయన పేరు నిలబెట్టండి భయపడొద్దు బాధపడొద్దండి ఆయన పేరు నిలబెట్టేదానికి ఏం కావాలో చేయండి మీకేం సహకారం కావాలో నేను చేయిస్తాను సరేనా గట్టిగా ధైర్యంగా అందరితో బాగా జనాలకు ఏదైనా ఉన్నా అవసరం వచ్చినా చేయండి నా దగ్గరికి రండి చెప్పండి ఏమున్నా కూడా నేను చేయిచ్చిస్తూ ఉంటాను ఉన్నాడు మూర్తి కూడా ఉన్నాడు కదా మూర్తిని తీసుకొచ్చింది ఆయన మూర్తిని తీసుకొచ్చిందే నాయన అర్థమైనా కాబట్టి మూర్తి ఉంటాడు చెప్పండి ఏం కావాలన్నా నేనుండా చేసి పెడతా భయపడొద్దండి ధైర్యంగా ఉండండి మనకు మంచి టైం వస్తుంది వస్తా ఉంది కూడా మీరు ధైర్యంగా నిలబడుకోండి సార్ బాధపడదు ఏడే ఉండు రా సైడ్ రా రే వెనకాల రారా పరిధిలో చిన్నగాండ్ల వీధి ప్రాంతంలో ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో వచ్చిన సందర్భంగా ఈ ప్రాంతం మొత్తం కూడా ఇంత సాదరంగా ఆహ్వానించినటువంటి మహిళా సోదరిమణులకు రైతు సోదరులకు యువకులకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా
ఈ ప్రాంతం గురించి చెప్పాల్సి వస్తే పూర్తిగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి ప్రాంతం. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీని పూర్తిగా కూడా మెజారిటీ ఇచ్చినటువంటి ప్రాంతం. మళ్ళా కూడా ఈరోజు 1983లో ఏదైతే ఆనాడు తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా మీరు ఆ రోజు అవకాశం ఇచ్చారో, ఈరోజు నేను ఇంటింటికి వెళ్ళిన సందర్భంలో అంతకు రెట్టింపు స్థాయిలో ఇక్కడ మీ యొక్క అభిమానం క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుకుంటున్నా, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గతంలో రిజిస్ట్రేషన్ నందమూరి తారక రామారావు గారు కానీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీ అందరికీ గుర్తుకు తెస్తూ, ఈ 4.5 సంవత్సరంలో ప్రత్యేకంగా అటు బలహీన వర్గాలకు కానీ, అటు ఎస్సీ ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ పూర్తిగా ఆర్థిక పరంగా, సామాజిక పరంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా కూడా అన్యాయం చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈ 4.5 సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేసినటువంటి పాపాన బోల. ఇదే మున్సిపాలిటీలో ఎక్కడ కానీ కనీసం ఒక అభివృద్ధి కార్యక్రమం అయినా నేను ఇది చేశానని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈ మున్సిపల్ పరిధిలో కూడా లేదు, ఈ ప్రాంతంలో కూడా లేదు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా గతంలో ఏదైతే పార్టీకి ఆదరించి అపమానించారో అదే రకంగా భవిష్యత్తులో రేపు జరిగిపోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఆ రకమైనటువంటి బలాన్ని, మెజారిటీ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఈరోజు అటు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కూడా కలిసి ఈరోజు రాష్ట్రంలో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. రెండు పార్టీల ఆలోచన ఈ మూర్ఖపు ప్రభుత్వాన్ని, ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలను పూర్తిగా కూడా రాజకీయ పరంగా సాగనంపాలనేటువంటి ఉద్దేశంతోనే కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపైన ఓట్లేసి మంచి మెజారిటీతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిని గెలిపించమని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. సీఎం వైఎస్ జగన్ ఆనాడు చెప్పిన మాట ప్రకారం తన తండ్రి ఆశయాలను దృష్టిలో ఉంచుకొని వారికంటే 2 అడుగులు ముందుకేసి అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించారని తెలిపారు. కులం, మతం, వర్గం, పార్టీ అన్న భేదం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థలు, వాలంటీర్ వ్యవస్థల ద్వారా లబ్ధిదారుని ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలను అందజేయడం జరుగుతున్నదని తెలిపారు. వీటన్నింటినీ చూసి ఓర్వలేని కొందరు దుష్టులు జగన్పై బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని, ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతూ నిజం చేయాలని చూస్తున్నారని తెలిపారు. అధికారం అడ్డం పెట్టుకుని గతంలో ప్రజల సొమ్మును ఇష్టం వచ్చినట్లు దోచుకు తిన్నారని తెలిపారు. మరి ఈనాడు ఏ గ్రామానికి వెళ్ళినా వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని, వీటన్నింటినీ ప్రజలు గమనించి అభివృద్ధికే పట్టం కట్టాలని తెలిపారు. ఓకే సార్. మీరు అట్లా ఓకే సార్. వచ్చిందా? ఓకే. ఆ ఫోటో అంతా వచ్చింది. ఊరు ఉంటే
జెడ్పీటీసీ సభ్యులు పార్వతీ చంద్రపరాజారెడ్డి గారు అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సర్పంచులందరినీ కూడా మగవాళ్ళకి సపరేట్, ఆడవాళ్ళకి సపరేట్. ఇది ఇట్లా వచ్చాయి ఈనాటి గ్రామ వార్డు వాలంటీర్లకు సేవలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేవా వజ్ర కింద వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఒక వాలంటీర్కు మంచి సేవ చేసినందుకు గాను సేవా వజ్ర పేరు జరిగింది. సేవా మిత్ర వచ్చేసి 15,000 రూపాయలు సేవా మిత్రకు ఇస్తారు అవార్డు. ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మీ సేవలకు గాను ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత మన మండలంలో మరి మన గంగవరం మండలం సార్ భాస్కర్ సార్ మేడం అట్లా పట్టుకోండి మేడం రెడీ మేడం ఓకే తర్వాత మేడం రెడీ మేడం రెడీ చూడండి తర్వాత దివ్యభారతి కొండేటి దివ్యభారతి కీలపట్ల తర్వాత కే మమత ఎవరు? మమత అమ్మ రండి, మా మామడు మమత దివ్యభారతి దివ్యభారతి ఎవరి దగ్గర ఉంది? వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎంపీపీ గారు వెంకటరమణ గారు, అదేవిధంగా జెడ్పీటీసీ సభ్యురాలు మా అక్క పార్వతి అక్క, అదేవిధంగా స్థానిక సర్పంచ్ చంద్రమ్మ గారు, అదేవిధంగా ఎంపీటీసీ లేఖ్య గారు సోదరి, సీనియర్ నాయకులు రాధన్న గారు, మోహన్ రెడ్డి గారు, ప్రహ్లాద గారు, చంద్రన్న గారు, శ్రీరాములరెడ్డి గారు, అదేవిధంగా గిరిరాజారెడ్డి గారు, రమణాన్న గారు, వినోద్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మా బ్రాండ్ అంబాసిడర్ అందరికీ కూడా నా అభినందనలు. ఈరోజు నిజంగా ఏదైతే సేవా వజ్ర, సేవా రత్న లభించిందో వాళ్ళతో పాటు సేవా రత్న అందరినీ కూడా నేను నిజంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అందరూ కూడా కష్టపడి పనిచేశారు. ఈరోజు సేవా వజ్ర వచ్చినటువంటి వారు లేదా సేవా రత్న వచ్చినటువంటి వారే అంటే మీకన్నా ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ముందుగా వాళ్ళు పని పూర్తి చేసింటారు అంతే. మా వాడు భాస్కర్ అప్పుడే తడబడినట్లు ఆ పాపకి ఇచ్చాము అప్పుడే ఫస్ట్ చక్క అని మాట్లాడింది. అట్లా వాళ్ళు చాకచక్యంగా పనిచేసేసింటారు, వాళ్ళకి రత్నాలు వచ్చాయి. కాబట్టి మీరు ఎవరు కూడా వాటిని అన్నింటినీ కూడా స్పోర్టివ్గా తీసుకోవాలంటే స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా సాధించాలి. నేను కూడా ఈసారి సేవా వజ్రా కొట్టాలి అనే తపన మీలో అందరిలో రావాలని నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా మీరందరూ కూడా గమనించాల్సింది ఒకటి, ఈ గడిచిన 5 సంవత్సరాల్లో
మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుసటి నెలలోనే శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమం ఈ బ్రాండ్ అంబాసిడర్. ఇంకా నేను ఎవరిని కూడా వాలంటీర్లోని పిల్లలను గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందు గడప గడపలో ఎవరన్నా ఏదన్నా అడిగితే వాలంటీర్ పిల్ల అంటా ఉన్నాను. గుర్తుందా మీకు? నిజమా కాదా? ఏ ఇంటి దగ్గరకైనా పోయిన సమస్య చెప్తున్నామే, మాకి తెలీదు, పాప మా సర్పంచులకి తెలీదు, ఎంపీటీసీకి తెలీదు, మీకు తెలుస్తుందని వాలంటీర్ పిల్ల అనేవాడిని. ఈ రోజు నుంచి మా బ్రాండ్ అంబాసిడర్ పిల్ల అని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏదైతే మిమ్మల్ని అందరినీ కూడా ఒక వ్యవస్థ తీసుకొచ్చి మేమందరం కూడా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు బ్రాండ్ అంబాసిడర్లు అందరినీ కలిపి అనుసంధానం చేసి ప్రజలకు మంచి జరిగే విధంగా మిమ్మల్ని ప్రజలకు సేవ చేసే గొప్ప దృక్పథంతో ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించడం జరిగింది. కాదా ఏదో చిన్న చిన్న ఉంటాయి. ఒక్క ఇంట్లో నలుగురు ఉంటారు, అబ్బా అమ్మ కొడుకు కోడలు ఉంటేనే సమస్యలు ఎన్నో ఉంటాయి. మన పెద్ద కుటుంబం ఈ చిన్న చిన్న వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా మనసులో పెట్టుకోవద్దండి. ప్రతి ఇంట్లో ఉండేదే అనుకోండి, నాయకులు ఏదో మాట్లాడేది, దాన్ని మనం ఎక్కువగా మైండ్లో పెట్టుకుంటేనే అది పెద్దదవుతుంది. లైట్గా తీసుకున్నాం అనుకో, వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు నువ్వు జగన్ తెలుసుకో. నిజమా కదా? మీ అందరికన్నా ఎక్కువ సమస్యలు, ఎక్కువ విమర్శలు, ఎక్కువ అవమానాలు నేను కూడా పడ్డాను. నిజమా కదా? అట్లానే ఎప్పుడైనా ఏమైనా కుంగిపోయానా? నన్ను ఎంతో మంది అడుగుతారు, ఏదైనా ఊరు తిరిగేటప్పుడు 5 నిమిషాలు కూర్చోమంటారు. నువ్వు కూర్చున్నా మళ్ళీ ఆ ఇంటికి పోవాల్సిందే. 10 నిమిషాలు కాదు, గంట సేపు పడుకున్నా మళ్ళీ నిద్రలేసి మళ్ళీ ఆ ఇంటికి పోవాల్సిందే కదా. అదేదో పని అయిపోతే తొందరగా. నిజమా కాదా? నువ్వు రేపు చేసే పని ఈరోజు చేసావు అనుకో, రేపు ఇంకో పని చేసుకోవచ్చు. కాబట్టి మీరు అందరూ కూడా మిమ్మల్ని కోరడం కూడా ఒకటి, ఏదైతే ఆ రోజు ఇంటికి పిలిచి ఈసారి మాత్రం ఎన్నికలు అయిపోయిన తర్వాత బ్రాండ్ అంబాసిడర్ అందరికీ చెప్తా ఉన్నా, మీ తల్లి తండ్రిని, మీ భార్య పిల్లల్ని ఖచ్చితంగా ఇంటికి తీసుకురావాలి, గుర్తుపెట్టుకోండి. ఈసారి మాత్రం ఒప్పుకోరు, మీరు ఒకటే వచ్చేసి అంటారే చెప్తా ఉన్నాను, సరేనా? కాబట్టి ఒకటే ధ్యేయం, వన్స్ మోర్ జగనన్న సీఎం. జోరుగా ఒకటే ధ్యేయం, వన్స్ మోర్ జగనన్న సీఎం. కాబట్టి మీరందరూ కూడా ఏదైనా చిన్న పర్పస్లున్నా మనసులో పెట్టుకోకుండా వాటన్నిటినీ కూడా ఈరోజు తుడిచేసి మీకున్నటువంటి, మీ పరిధిలో ఉన్నటువంటి ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా వదిలేసి జగనన్న ముఖ్యమంత్రి అయ్యేదానికి మీరందరూ కూడా కృషి చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. అంతకుముందు ఉదయం చినశేష, గరుడ, హనుమంత వాహనాలపై శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. పురాణ ప్రాశస్యం ప్రకారం చినశేషుణ్ణి వాసుకిగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం, శేషవాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది. చినశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలని యోగ సిద్ధి ఫలం లభిస్తుందని ప్రసక్తి. శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది గరుడ వాహనం. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడవుతానని గరుడ వాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తారు. మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని స్వామివారు భక్త కోటికి తెలియజెప్తున్నాడు. శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవద్ భక్తులలో అగ్రగణ్యుడు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్వ వివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురిని చూసిన వారికి వేదాల తత్వం వనగూరుతుంది. రథసప్తమి సందర్భంగా ఈరోజు ఉదయం 5:30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనాన్ని నిర్వహించారు. స్వామివారిని ఉత్తర వీధిలోకి తీసుకుని వచ్చి స్వామివారిపై సూర్యకిరణాలు పడిన తర్వాత వాహనాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు గ్యాలరీకి చేరుకుని స్వామివారి అనుగ్రహం పొందారు. తిరుమలలో రథసప్తమి ఉత్సవం సందర్భంగా 5వ వాహనమైన కల్పవృక్ష వాహన సేవ ఘనంగా జరిగింది. క్షీరసాగర మథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులు ఉండవు. పూర్వ జన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో భక్తులకు తనివి తీరా దర్శనమిచ్చాడు శ్రీనివాసుడు.